लगे ఎక్కన్న పైకి సాంగ్సా ఎక్కడుంది మీరందరూ గర్భిణీ యుక్త వయసు బాలిక ఉన్నప్పుడే సరైన పోషకాహారం తీసుకొని చూసి సద్వినియోగం చేసుకొని మంచిగా ఆహారాన్ని మంచుకుంటారని టోటల్గా హెల్త్, పౌష్టికాహారం మరియు మన ఆరోగ్య సమస్యలు అంటే గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే డెలివరీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే హాస్పిటల్ డెలివరీ అవ్వాలనే ఒక విషయం టోటల్గా అన్నీ సమకూర్చి చెప్పారండి. వారికి ధన్యవాదములు. ఇప్పుడు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ పెనుపల్లి సూపర్వైజర్ గారు రాజలక్ష్మి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. హలో, ముందుగా సిడిపిఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఏసీడిపిఓ గారికి, హెల్త్ సూపర్వైజర్ గారికి, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడ అంగన్వాడీ టీచర్స్కి మరి ఆయాలకు నా యొక్క నమస్కారాలు. స్కూల్ స్టాఫ్ కూడా చాలామంది వచ్చారు. ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడానికి సహకరించిన స్కూల్ స్టాఫ్ కూడా నా యొక్క నమస్కారాలు. పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. ఈ ప్రోగ్రాం అనేది ఇంతకుముందు వారోత్సవాలు 7 రోజులే ఉండేది. ఇప్పుడు సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు కూడా మనం ఈ పోషణ మాసం అనే ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. ప్రతిరోజు ప్రతి సెంటర్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే జీపీ వైజ్గా చేస్తాము, ఈరోజు మండల వైజ్గా చేస్తున్నాము. ఇందులో భాగంగానే ఇప్పుడు సారోళ్ళు మేడం మాట్లాడినట్టు గర్భిణీ అని తెలవగానే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అందరూ మాట్లాడడం జరుగుతుంది. అట్లాగే 1000 days అంటే గర్భిణీ అని తెలియగానే
అంగన్వాడీ సెంటర్లో అటు ఏఎన్ఎం గారి దగ్గర పేరు నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు కూడా ఆ పిల్లలకి ఇమ్యునైజేషన్ ఉంటుంది. పూర్తి ఇమ్యునైజేషన్ 2 సంవత్సరాల అయ్యాకే పూర్తి అయిపోతుంది. అప్పుడు గర్భిణీ అని తెలిసినప్పటి నుంచి పాప అయినా బాబు అయినా 2 సంవత్సరాలు నిండిందని గోల్డెన్ డేస్ అని అంటారు. 1000 డేస్ అనేది ఉంటుంది. దీని మీదే మనం ప్రతి చోట ప్రతిరోజు కూడా మనం ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా డెలివరీ అవ్వాలనే విషయాల మీద మనం చెప్పడం జరుగుతుంది. ఈరోజు మండల వైజ్గా చేస్తున్నాము. ఈ విషయాలు అందరికీ మనకు తెలిసినయే కాబట్టి ఆకుకూరలు తినండి. మంచిగా మన అంగన్వాడీలో ప్రతిరోజు మీకు ఆకుకూర పప్పు ఇస్తున్నారు. అట్లాగే పాలు, గుడ్డు. ఆకుకూర పప్పు అనేది మీరు గ్రామాల్లో ఇళ్లలో ప్రతిరోజు తినలేరు. ఎందుకంటే అమ్మ పప్పు ఏం తింటాలి, ఆకుకూర ఏం తింటాలి అంటారు. అట్లాగే అదనంగా మీరు తినే ఆహారం ఇంట్లో తినేది కాకుండా ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ప్రతిరోజు గుడ్డు, పాలు, ఆకుకూర ఇస్తున్నారు కాబట్టి ఇది తినాలి. అట్లాగే మీ అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేది తినాలి, ఇంట్లో తినాలి. అంగన్వాడీలో తిని ఇంట్లో మానేయడం, ఇంట్లో తిని అంగన్వాడీలో మానేయటం కాదు. ఇది అదనంగా ఇస్తున్నారు కాబట్టి ప్రతి తల్లి కూడా చక్కగా పోషకాహారం తినాలి. మంచి బిడ్డకి జన్మనివ్వాలంటే మంచి ఆహారం తిని మంచి జాగ్రత్తలు తీసుకొని మా సలహాలు మా అంగన్వాడీ టీచర్లు అయితేమి, మా సూపర్వైజర్లు అయితేమి, సిడిపిఓ మేడం గారు మేమందరం వచ్చినప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. మా సలహాలు పాటించి ఎవరు కూడా ఇళ్లలో డెలివరీ అనేది లేదు, హాస్పిటల్ డెలివరీ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని ఇంకా ఉన్న మేడమ్స్ కూడా మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వస్తున్నాను. మాట్లాడాలని కోరుతున్నాను. బేబీ అక్క వచ్చింది, బ్లూ స్కై. మన సర్వేర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రండి మేడం. వీడియో ఏది జాస్వి కూర్చో, జాస్విగా కూర్చో. జాస్వి చూడు, జాస్వి